విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఆట విడుపు కార్యక్రమంతో అయితే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వారి యొక్క రాజకీయ జీవితం నడుస్తూనే ఉండగా శాసనమండలి సభ్యులు కూడా ఈ ఆట విడుపు కార్యక్రమాలు పార్టిసిపేట్ చేస్తున్నారు. ముఖ్యంగా క్రీడా స్ఫూర్తిని పెంచే విధంగా కూడా పల్లా శ్రీనివాసరావు గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసు. అలాగే ఇది ఈ టైంలో ఎందుకు పెడతారంటే అసెంబ్లీ నడుస్తున్న టైంలోనే ఇది వాదన ప్రతివాదన చేసుకున్నటువంటి పాలకపక్షం ప్రతిపక్షంకి వ్యక్తిగతంగా తీసుకోకూడదనే ఉద్దేశంతో అక్కడ ఎలా వాదించినప్పటికీ కూడా ఇక్కడ కలిసిగా బయటకు ఉన్నప్పుడు కలిసిగా ఉండాలి, కలిసికట్టుగా ఉండాలనే ఉద్దేశంతో ఇలాంటి క్రీడలో పెట్టడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. సార్, ముఖ్యంగా ప్రతిపక్షం అన్నారు, మరి వైసీపీ వాళ్ళు ఎవరు ఇక్కడ ఒక్కరు కూడా కనిపించిన నేపథ్యం కనిపిస్తుంది, ఎలా మాట్లాడతారు? అది దురదృష్టం అండి వాళ్ళు రాకపోవడం. జనరల్గా వాళ్ళు 11 సీట్లు ఇచ్చారు కనుక నామోషి పడుతున్నారు. 23 సీట్లు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా వారు ప్రజా తీర్పును గౌరవించి కూర్చున్నారు. కానీ ఇక్కడ వాళ్ళు రాకపోవడం చాలా దురదృష్టం అండి. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ప్రజాస్వామ్య విలువలు నిల్చోబెట్టడం అంటే ప్రజా తీర్పును గౌరవం ఇవ్వడం. కనుక వాళ్ళు వచ్చి పాల్గొనాలి, అసెంబ్లీలో వాళ్ళ ప్రజల యొక్క తరపున గలవెత్తాలి, పాలకపక్షంగా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అది నిజమైనటువంటి ప్రజాస్వామ్యం అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. అంటే ప్రతిపక్షం రాకూడదని ఏం రూల్స్ పెట్టలేదు, మరి ఎందుకు సార్ వాళ్ళు రాలేకపోతున్నారు? అది పరిణితి లేకపోవడం ఏమో అనుకుంటున్నాను. పరిణితి చెందిన వాళ్ళు అయితే అలా చేయరు. ప్రజల యొక్క తీర్పు మనం శిరసా వహించాలి. ఒకసారి ఓడిపోతాం, ఒకసారి గెలుస్తాం. ఈ గెలిపోవటం కాదు, మన ప్రజల యొక్క తీర్పుల మీద వాళ్ళు తీర్పును గౌరవించాల్సిన అవసరం ఉంది. సార్, మీ ఫేవరెట్ గేమ్ ఏంటి సార్? నా ఫేవరెట్ క్రికెట్ అండి. ఖచ్చితంగా ఆడుతున్నాను. థ్యాంక్ యూ. సో ముఖ్యంగా చూసారు కదా, ఆయన ఫేవరెట్ గేమ్ క్రికెట్ అని చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా ప్రతిపక్షాలు రాకపోవడానికి అది వారి యొక్క దురదృష్టం అనే చెప్పడం జరిగింది. ఎందుకంటే క్రీడా స్ఫూర్తిని పెంచడానికి ఇటువంటి కార్యక్రమాలు చేశారు. ప్రతిపక్షం కూడా రావాల్సి ఉంటుంది కానీ రాలేదు, అది వారి దురదృష్టం అని కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ క్రీడా స్ఫూర్తిని పెంచేందుకు ప్రజలకు కూడా ఇది ఉపయోగకరంగానే ఉంటుందని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ప్రతిపక్షం రాలేదు. దీనికి సంబంధించి ఆయన పూర్తి సమాచారాన్ని కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ పవన్తో బిందు, YK న్యూస్, విజయవాడ. Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.